ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఏకాకయ్యారు. సొంత పార్టీ నేతలే ఆమెను దాదాపుగా వెలివేస్తున్నారు. కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇంటర్నల్ గా కొండా తప్పులేదంటూ ఆమెకు మద్దతుగా మాట్లాడి ధైర్యం చేయడం లేదు. దీంతో సొంత పార్టీలోనే ఒంటరిగా మిగిలిపోయారు. నిన్న కొండా సురేఖ అధికారికంగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఇతర మంత్రులు, నేతలు, చివరికి స్థానిక కార్యకర్తలు సైతం హాజరు కాలేదు. దీంతో మంత్రికి తీవ్ర అవమానమే ఎదురైందని చెప్పాలి. అదే సమయంలో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తన రిపోర్టును ఏఐసీసీకి అందించింది. ఒకవేళ చర్యలు తీసుకుంటే కొండా సురేఖ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ లో కొనసాగుతారా లేక వేరే పార్టీలో చేరుతారా? కొండా బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా స్థానికంగా జరుగుతోంది. దీనిని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. పైగా అధిష్టానం చూసుకుంటుందంటూ కూడా కమెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏకాకిగా మిగిలిన మంత్రి కొండా సురేఖ సంబంధించి కూడా పూర్తిగా అటు ప్రచారం అయితే తప్పంటూ అటు సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కొండా దంపతుల కూతురు కొండా సుస్మిత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకుంటూ చేసినట్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఏఐసీసీ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని చెప్పొచ్చు. ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా ఢిల్లీకి అయితే పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అదేవిధంగా మంత్రి పదవికి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుసు. దానికి సంబంధించి మాత్రం మరో కొద్దిసేపట్లో కూడా దానికైతే పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ మాత్రం ఇప్పుడైతే ఒంటరిగా తిరుగుతుందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ఏతుందో కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వన మహోత్సవ కార్యక్రమం అయితే నిర్వహించింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన తర్వాతకి మాత్రం ప్రతి ఒక్కరు కూడా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక పిలుపునిచ్చింది. కానీ నిన్న జరిగినటువంటి వన మహోత్సవ కార్యక్రమాలు మాత్రం కొండా సురేఖ మినహా మాత్రం ఎవరు కూడా తనతో కార్యక్రమంలో పాల్గొనలేదు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని రాజకీయ పరమైనటువంటి అంశాల నేపథ్యంలో కూడా కొండా సురేఖ ఇచ్చినటువంటి పిలుపునైతే కూడా వీరైతే విఘాతం చేశారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇటు ఒకవేళ కొండా సురేఖ ఇచ్చినటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే మాత్రం తనకు మద్దతుగా ఉంటుందని ఒకవైపు కొంతమంది ఆలోచిస్తే, మరికొంతమంది మాత్రం ఇటు సీఎం స్వయంగా మాట్లాడుతూ ఈ యొక్క కొండా సురేఖ అంశంపై కూడా ఎవరు మాట్లాడవద్దు అంటూ కూడా ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా అక్కడ పిలిపించడం, వారితో కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. కొండా సురేఖపై కూడా తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఖచ్చితంగా అందరూ కూడా ఖండించారు. మరోవైపు కొండా సురేఖ మాత్రం తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఖండించకపోవడం బాధాకరం కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక మంత్రిగా ఉన్నది, క్యాబినెట్ లో ఉంటుంది, స్వయంగా కొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన, ప్రభుత్వం పైన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఖండించాల్సింది పోయి దాన్ని తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా తీసుకోవడం, తనకు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో మాత్రం కొండా సురేఖ దీనిపై స్పందిస్తూ ఖచ్చితంగా ఏతుందో కూడా తనకి ఇచ్చినటువంటి నోటీసు ఆమోదయోగ్యం కాదని కూడా రివర్స్ గా క్రమశిక్షణ కమిటీ ఒక లేఖ రాసిందని చెప్పొచ్చు. ఎందుకంటే తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేసింది, కానీ నాకు ఎలాంటి సంబంధం లేనట్టు కూడా ఓ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇలాంటి సంఘటనలు కూడా ఏతుందో కూడా క్రమశిక్షణ కమిటీ కాస్త సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా దీనిపై కూడా ఒక నివేదికను తయారు చేసింది. దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా కొండా సురేఖను సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ఒకవైపు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కొండా సురేఖ నిన్నటి నుంచి కూడా వరంగల్ జిల్లా సొంత జిల్లా అయినటువంటి వరంగల్ జిల్లాలో మాత్రం పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ఎవరు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నారు. అదేవిధంగా ద్వితీయ శ్రేణికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ కార్యక్రమంలో కాస్త దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ కొండా సురేఖ అంశంపై కొంతమంది మంత్రులైతే ఖండించకపోవడం, అదే విధంగా వారు మాత్రం ఇంటర్నల్ గా కొండా సురేఖతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ తనకు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, అదేవిధంగా తాము ఇచ్చినటువంటి
వాటి అంశాలపై కూడా ఖండించకపోవడం కూడా పలు అంశాలకు తావుతీస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ ఇప్పుడు కొండా సురేఖ మాత్రం ఇలాంటి క్రమశిక్షణ కమిటీ మాత్రం చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణపై దానిపై కూడా ఒకసారి మనం ఆలోచిస్తే మాత్రం ఇప్పటికే తను కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వీడితే మాత్రం బీజేపీ పార్టీలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి నేతలు కూడా దీనిపై కూడా కాస్త విమర్శించకపోవడం, అదే విధంగా స్వాగతించకపోవడం, రెండు అంశాలు కూడా చూస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల ఇలాంటి అంశంపై కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇటు కిషన్ రెడ్డి అయితేంది, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదో మహబూబ్ నగర్ సంబంధించినటువంటి డీకే అరుణైతను కూడా దీనిపై కూడా స్పందించడం జరిగింది. ఒకవేళ కొండ సురేఖ వస్తే మాత్రం దాంట్లో ఏదున్నా కూడా బీజేపీ హైకమాండ్ చూసుకుంటుంది, మాకు ఎలాంటి సంబంధం అంటూ కూడా మీరు ఒక ప్రకటన చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కొండా సురేఖ లాంటి నేతలు ఇక్కడ బలమైన నేతగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో బీజేపీ పార్టీకి వస్తే మాత్రం కాస్త బలం పెరుగుతుందని చెప్పి బీజేపీ పార్టీ కూడా భావిస్తుంది. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే మాత్రం బీజేపీ పార్టీలో చేరుతారా, లేకపోతే బీజేపీ హైకమాండ్ ఎలా ఆలోచిస్తుందో దానిపై వేచి చూడాల్సి వస్తుంది. మరోవైపు నిన్నటి నుంచి కూడా ఏదో ఏఐసిసి సంబంధించినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక తర్వాతకైతే ఇటు క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లు రవి కూడా నిన్న మాట్లాడుతూ ఖచ్చితంగా ఇలాంటి లైన్ దాటితే మాత్రం వేటు పడుతుందంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత మాత్రం కొండా సురేఖ ఇక్కడ వరంగల్ జిల్లా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంది, కానీ ఇలాంటి అంశంపై కూడా నోరైతే మెదపలేదని చెప్పొచ్చు. నేటి నుంచి నిన్న 5 గంటల నుంచి కూడా ఇంటికే పరిమితమైంది, మొత్తం పూర్తిగా ఇంట్లోనే ఉంటూ ఎవరితో కూడా ఏదో కూడా మీడియాకు కూడా టచ్ లేకపోవడం, మిగతా సంబంధించినటువంటి నేతలతో కూడా ఇంటర్నల్ గా అయితే కూడా మాట్లాడుతూ జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో కూడా సంప్రదింపులు చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలు ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే కూడా ఇటీవలే కలవడం, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి బట్టి విక్రమార్కను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా తను నిరాకరించే పరిస్థితి. మరోవైపు ఇక్కడ కొండా సురేఖ మాత్రమే ఇక్కడ ఇంటికైతే పరిమితమై ఇక్కడ ఉంది. కానీ మరోవైపు ఇక్కడ కొండా మురళి అయితేంది, తన కూతురు కొండా సుస్మిత పటేల్ మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారని చెప్పొచ్చు. వారు కూడా మిగతా సంబంధించిన నేతలతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది చెప్పచ్చు. మరోవైపు ఇక్కడ మరొక ప్రచారం అయితే కొనసాగుతుంది. కొండా సుస్మిత పటేల్ జనసేన పార్టీలోకి వెళ్తారని చెప్పి ఒక అంశం కూడా మరోసారి అయితే తెరపైకి అయితే వచ్చింది. కాబట్టి అది దానిపై కూడా ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది, దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం కొండా సురేఖ భవిష్యత్ కార్యాచరణ చూసుకుంటే మాత్రం బీజేపీ పార్టీలకు వెళ్తారా, లేకపోతే బీజేపీ అధిష్టానం ఎలా చూస్తుందో దానిపై కూడా చూడాల్సిన అవసరం అయితే ఎంతో చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.